రంపడా కోడి పడ్డమేంద్రా చేత్తో పట్టుకుంటే దొరికేదేగా. అడవి కోడిరా. అడవి కోడి రంపెక్కడు పోయాడు. నన్ను ఎక్కడే కూర్చోమని చెప్పి అక్కడికి వెళ్ళాడు. శివన్న నాకు బండి నేర్పవా? బండి నేర్పాలంటే రంపగాడారా? ఇప్పుడు కూడా ఎవరికో నేర్పిస్తూనే ఉంటాడు. నేను వెళ్లాల్సింది. ఊరుకోరా, నువ్వు మధ్యలో వెళ్ళేవరు బండి జరికిచ్చిందంటే కష్టం. ఇది రంపగాడికి, ఇది కూడా రంపగాడికే. ఆడు రావడానికి ముందే తినేద్దాం. బుల్లా స్నానం చేసి వచ్చావా? గ్యాప్ దొరకలే. ఇదేంటి మోకాళ్ళకి మట్టి? బండి మీద నుంచి పడ్డావా? అది అది పని మీద వెళ్ళాను అంటుకుందలే. నువ్వు తిను. రంపన్న మీరు బండి బాగా తోలుతారంటగా, నాకు కూడా నేర్పించరా? చాలే తినండి రా. ఏంటి పందిని కొట్టలేదా? రేయ్, ఈరోజు రాత్రికి వేటపోదాం. శివా, రే శివా, ఎక్కడికి వెళ్ళావురా ఎదవా? నా చేతికి దొరికితే సచ్చేవే. ఏ శివన్న ఎక్కడికి వెళ్తున్నావు? రాత్రి కదా వేటకెళ్ళేది. అవును, మరి ఇప్పుడు ఎక్కడికి? అమ్మా ఏ బుల్లా, కమలేంట్రా తలతో నడుస్తూ వస్తుంది. చేతిలో కర్ర చూడరా ఎదవా. అమ్మో, రే సిగ్గులేనెదవా, పందిని చంపకూడదని ఎన్నిసార్లు చెప్పాలరా? మట్టి బుర్రతో ఊరి మీద పడి తిరుగుతున్నావు. పందిని ఎవరు చంపారు? మేము కోసింది కోని కదా. నోరు ముయిరా, నోరిప్పితే చాలు అన్న అబద్దాలే. ఏ కమల, నిజంగా కోడినే పట్టాం, పందిని కాదు. కావాలంటే చూడు. ఏంట్రా చూసేది యాదవ్వా, ఏంట్రా చూసేది? సరైన వయసులో పెళ్లి చేసుకుని ఉంటే ఇంత పిల్లలు ఉండేవాళ్ళు నీకు. ఈ పిల్లల్ని నువ్వే సడగొడుతున్నావు. ఇంత వయసు వచ్చినా బుద్ధి రాలేదు యాదవ్వా. నువ్వు 13 ఏళ్ళకే పెళ్లి చేసుకుంటే నేనేం చేయాలి? నువ్వేట్రా నవ్వుతున్నావు? ఎందుకురా నవ్వుతున్నావు? ఏ కమల, నీకేమైనా పిచ్చా? నువ్వేమైనా 16 ఏళ్ళ పిల్లవా? మన ఇద్దరు 3వ క్లాస్ వరకు కలిపి చదువుకున్నాం తెలుసా? నీ ఎదవేశాలన్నీ అప్పుడే చూశానులే. ఏ కమల, నీకేమైంది? ఎందుకలా మాట్లాడుతున్నావు? నోరు ముయిరా. నువ్వింటికి రారా, నీ కాలు ఎరగొట్టి పొయ్యిలో పెడతాను. రోజు ఇదే పని అయిపోయింది. అప్పటి నుంచి ఇంతే, అందుకే నేను స్కూల్ మానేసా. అవునా? రేయ్, ఇవాళ వేట కొద్దులే. అవును, ఇవాళ నేను చంపే పని ఉందిగా. చంపావులే.